తెలంగాణ రాష్ట్రంలోకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావాలంటున్న చిలుకూరు గ్రామస్తులు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు అండగా నిలవాలి. గుండెపోటుతో మరణించిన పవన్ కళ్యాణ్ అభిమాని కుటుంబానికి అండగా నిలవాలంటూ కుటుంబ సభ్యుల ఆవేదన. చిలుకూరు మండల కేంద్రంలోని జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కస్తూరి సురేష్ సతీమణి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని కస్తూరి సురేష్ మృతి. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 900 మందికి పైగా చిలుకూరులో రక్తదానం నిర్వహించిన కస్తూరి సురేష్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. నాకు తెలిసిన కాడ నుంచి మా ఆయన పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అండి. నా పెళ్ళైన కాడ నుంచి పవన్ కళ్యాణ్ నా దేవుడు అన్నాడు. నాకు ఏదైనా ఆయన చూసుకుంటాడు అన్నాడు. నేను బతుకున్నదే ఆయన కోసం అన్నాడు. నేను చచ్చేది కూడా ఆయన కోసమే అన్నాడు. పోయిన 2 సంవత్సరాల ముందు అయ్యప్ప స్వామి మాలేసి 6 నెలలు అయ్యప్ప స్వామి మాలేసిండు పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని చెప్పి. ఆయన కోసం 6 నెలలు దీక్ష చేసిండు. ఏదైనా ఆయనే ఉంటాడు, మిమ్మల్ని చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అన్నాడు. నేను బతుకున్నంత కాలం ఆయనతోనే అన్నాడు. నీ బిడ్డ ఇష్టమా పవన్ కళ్యాణ్ ఆయనే ఇష్టం, సారే ఇష్టం నాకు అన్నాడు. మమ్మల్ని ఇప్పుడు అన్యాయం చేసిపోయిండు. మొత్తం ఆయన కోసమే బతికిండండి, ఆయన కోసమే ఉన్నాడు. ఈరోజు జనసేన సురేష్ గారి మరణం మాకెంతో దిగ్భ్రాంతిని కలిగజేసింది. సురేష్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మనం కూడా చేయాలనే ఉద్దేశంతో తను ఈ గ్రామంలో ఈ కోదాడ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్లడ్ బ్యాంకు కావచ్చు, బ్లడ్ డొనేషన్స్ కావచ్చు. కరోనా సమయంలో అందరూ మూతులు గుడ్డగట్టుకొని ఇంట్లో కూర్చుంటే సురేష్ మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ప్రతి ఇళ్లలో గ్రామంలో తిరుగుతూ ఎవరికేం కావాలనేది అవన్నీ చాలా సేవ చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. ఈ రోజున మనం రాజకీయంగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తెలంగాణలో రావాలి. మీ అభిమానులు ఆంధ్ర ఒకటే కాదు, తెలంగాణలో సైతం ప్రాణం ఇచ్చేంత అభిమానులు, మిమ్మల్ని ఆరో ప్రాణంగా భావించేంత అభిమానులు ఎంతో లక్షల సంఖ్యలో ఉన్నారు. మీకు ఊహించినటువంటి సంఖ్యలో ఆంధ్ర కన్నా కూడా తెలంగాణలో మీ అభిమానులు ఎక్కువ ఉన్నారు. మీరు తెలంగాణ కూడా రావాలి. ఇలాంటి సురేష్ గారు లాంటి కుటుంబాలని మీరు ఆదుకోవాలి. ఈ రోజున మా సురేష్ గారు ఉండుంటే మాకు సురేష్ని మేము చిలుకూరు పవన్ కళ్యాణ్ అని పిలుచుకునేవాళ్ళం. ఆ విధంగా మాకు దూరం అవటం చాలా బాధ. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు సురేష్ గారి కుటుంబానికి ఆసరాగా నిలబడి అవసరమైతే ఆ 2 పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకొని కూడా వారి భవిష్యత్తుకి సురేష్ గారు లేని లోటు పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ ఆదుకొని ఎంతోమందిని ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కుటుంబం సురేష్ ఎప్పుడు దేవుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పుకునేవాడు. నిజంగా మీరు వారికి దేవుడే, మాకు దేవుడే. మేము పూర్తి స్థాయిలో మిమ్మల్ని విశ్వసిస్తున్నాం. కాబట్టి వారిద్దరి పిల్లల్ని, చాలా చిన్న పిల్లల వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చి సురేష్ గారి ఆత్మకి ఎప్పుడైతే మీరు దత్తత తీసుకొని పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారో అప్పుడే సురేష్ గారి ఆత్మ పూర్తి స్థాయిలో శాంతిస్తుందని మేము నమ్ముతున్నాం. మీ మీడియా ద్వారా మా చిలుకూరు గ్రామ ప్రజల నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఒకటేనండి, ఇది మేము పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్ళలేము, మాకంత నెట్వర్క్ లేదు. కానీ మీడియా ద్వారా మీరే పరోక్ష దేవుళ్ళై సురేష్ గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యక్ష దేవుడు పవన్ కళ్యాణ్కి ఈ విషయం చేరవేయాల్సిందిగా చిలుకూరు గ్రామ ప్రజల తరఫున వారి మిత్రులైన నేను కోరుతున్నా.